నైట్ వర్షం వచ్చేసి మామూలుగా పడలేదు, బీభత్సంగా అయితే పడింది. ఒక్కొక్క చినుకు రాయితో కొట్టినట్టు అలాగైతే పడింది. ఆల్మోస్ట్ వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మన బండ్లకు కూడా ఇంకా చిన్నగా పట్టలు అయితే తీసుకొని నైట్ పూట పట్టలు కప్పి పండుకోవాలి, లేకపోతే వర్షాలకు బండ్లు చాలా అంటే చాలా చెడిపోతాయి. హై ఫ్రెండ్స్ అందరికి, నేను ఉదయాన్నే లేచి చక్కగా ఆటో దగ్గరికి అయితే వచ్చాను. ఆటో దగ్గరికి వచ్చిన తర్వాత ఆటో మొత్తం క్లీన్గా తుడుచుకుందామని ఆటో దగ్గరికి వచ్చేసరికి మామూలుగా క్లీన్ కాలేదు. ఆటో నైట్ వర్షం పడడం వల్ల ఫుల్గా క్లీన్ అయిపోయింది. దాని అంతా అదే మనం ఎక్కడన్నా చిన్నగున్న చోట అయితే తుడుచుకున్నాము, మొత్తం గ్లాస్ అయితే తుడుచుకున్నాము. తుడుచుకున్న తర్వాత టాప్ మొత్తం తుడుచుకొని ఈరోజు నంద్యాలకు వెళ్దాం అయితే అనుకుంటున్నాము. 2 days నుంచి ఆటో ఇంటి దగ్గర ఉంది. మామూలు లోకల్ ట్రిప్లో అయితే వెళ్తున్నాను. టౌన్లో ఏం బాడిగలు రావడం లేదు కదా అని మామూలు వెళ్తున్నాం. ఒక్కొక్కసారి వస్తుంటే ఒకసారి పోతుంది, మామూలే. మన బండి పెట్టిన తర్వాత మనం యాసిడ్గా పడకుండా పని చేసుకుంటే కుదరదు. ఒక రోజు కష్టం వస్తుంది, ఒక రోజు నష్టం వస్తుంది, మామూలే తప్పదు. ఇక్కడ అయితే నేను ఆటో వేసుకుని నంద్యాలకు అయితే వెళ్తున్నాను. మా రోడ్ల మీద చూడండి ఎలా నిలబడ్డా నీళ్ళు అయితే. ఇంకా మా ఊరు రోడ్డు వచ్చేసి ఇంకా అయితే వేయలేదు. నేనైతే హైవే ఎక్కిన తర్వాత ర్యాపిడో అయితే ఆన్ చేసుకున్నాను. ర్యాపిడో ఆన్ చేసుకుని కొద్దిసేపటికి ఆర్డర్లు బాగానే వస్తున్నాయి, పర్వాలేదు. కానీ లాంగ్ ఆర్డర్లు అయితే వస్తున్నాయి. ఆ లాంగ్ ఆర్డర్లకు ఆ అమౌంట్కి సరిపోవడం లేదు. నేను అందుకోసం ఆ ఆర్డర్లు వచ్చేసి అది పికప్ అయితే ఎత్తలేదు. దగ్గరలో అయితే ఆర్డర్లు వస్తే అయితే పికప్ ఎత్తుతాను, లేకపోతే ఏం లేదు. ఒక్కొక్క ఆర్డర్ వచ్చేసి 7-8 కిలోమీటర్ ఆర్డర్ వచ్చి 100 రూపాయలు అయితే అలా పెడతారు. ఒక్కొక్కసారి మెంటల్ వస్తుంది ఇలాంటి ఆర్డర్లు వచ్చేసి, ఎందుకంటే ఇంత లాంగ్ పికప్ ఇంత తక్కువ అమౌంట్ అని. మనం దగ్గర ఆర్డర్లు ఎత్తుకుంటే పర్వాలేదు, దూరం ఆర్డర్లు ఎత్తుకుంటే మాత్రం బీభత్సంగా అయితే బొక్క పడతాయి మనకు. నేను ఈవినింగ్ దాకా 6:30 దాకా ఆటో అయితే తోలుకొని ఇంటికి అయితే బయలుదేరాను. ఈరోజు సండే అయినా కానీ పర్వాలేదు, బాగానే వచ్చింది ప్రాఫిట్ కూడా. 900 వరకు ఈరోజు బాగానే తోలాను. ఒక్కొక్క ఆర్డర్ అన్నీ కూడా బాగానే తోలాను, దగ్గరే తోలాను. ఒక్కొక్క ఆర్డర్ వచ్చేసి దగ్గర పడుతుంది, ఒకసారి దూరం పడుతుంది. మనం పోయిన చోటల్లో ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి, పర్వాలేదు బాగానే. నేను డ్రాప్ చేయడం వల్ల ఒక్కొక్క చోట బాగానే వస్తున్నాయి. మొత్తం వచ్చేసి 900 అయితే వచ్చాయి ఈరోజు వచ్చేసి. ఆ 900లో 300 అయితే డీజిల్కి అయితే వెళ్ళాయి, మిగతావి అయితే మనం ప్రాఫిట్ 600 అయితే వచ్చింది. మామూలుగా అయితే ఒక రోజు జరుగుతుంది, ఒక రోజు జరగదు ర్యాపిడో. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మంది కూడా ఇప్పుడు అర్థమైపోతుంది టౌన్లో కూడా ర్యాపిడో ఆన్ అయిపోయిందని. చాలా మంది కూడా అంతా రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. నేనైతే ఇంటికి వచ్చి 6:30కి అక్కడైతే ఆటో పెట్టేసుకొని బైక్ అయితే తీసుకొని చక్కగా షాప్ దగ్గరికి అయితే వచ్చాను. మామూలుగా ఉదయాన్నే లేచి నేనైతే షాప్ దగ్గరికి వచ్చి ఇక్కడ 10 గంటల వరకు అయితే కూర్చొని మామూలుగా అయితే వెళ్ళిపోతాను. ఏదైనా పని ఉంటే చూసుకుంటాను, లేకపోతే ఏం లేదు. వర్క్ ఉంటే చూసుకుంటాను, లేకపోతే ఏం లేదు. మనకు బియ్యంకి వచ్చినప్పుడు అయితే ఇప్పుడైతే ఏం లేదు సీజను. చాలా వరకు రేట్లు అయితే పెరిగిపోయాయి. దానికోసం అయితే మనం పెద్దగా షాప్ ఓపెన్ చేయడం లేదు. మన షాప్లో కూడా బియ్యం చాలా వరకు అయితే అయిపోయాయి. ఇప్పుడైతే కొనుక్కోవాలి, ఇప్పుడు చాలా రేటు పెరిగిపోయాయి. నేనైతే బుక్ అయితే ఓపెన్ చేసి ఎవరైనా ఇచ్చేటి అమౌంట్, మనం తీసుకునే అమౌంట్, ఇచ్చేటి అమౌంట్ నేను చూస్తున్నాను. ఇచ్చేవాళ్ళే ఉన్నారు కానీ నేను తీసుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు, ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నుంచి వచ్చేసి బిజినెస్ చాలా స్లో అవుతుంది. నేను పెద్దగా అయితే కొద్దిగా కాంట్రాక్ట్